మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మీరు చేసే బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారా? దెన్ వెంటనే మీరు కన్సల్ట్ చేయాలి లైసెన్స్ రస్తా. మన ఎండి నాగేంద్ర గారు మనకి ఏ రకమైన బిజినెస్ రిలేటెడ్ రిజిస్ట్రేషన్స్ అని వీళ్ళు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫుడ్ లైసెన్స్ అయినా, లేకపోతే లేబర్ లైసెన్స్ అయినా, ట్రేడ్ లైసెన్స్ అయినా, ఏ బిజినెస్ కైనా కావాల్సిన లైసెన్స్ వీళ్ళు మనకి అందజేస్తారు. అలాగే వీళ్ళకి ఆల్ ఓవర్ 4 మేజర్ సిటీస్ లో వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, ఇంకా చెన్నై. సో ఆల్ ఓవర్ ఇండియా నుంచి మీరు వాళ్ళని కన్సల్ట్ చేస్తే మీకు ఎక్కడున్నా వాళ్ళు ఆన్లైన్ లో మీకు కావాల్సిన సర్టిఫికేషన్, మీ బిజినెస్ కి కావాల్సిన లేబర్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ లైసెన్స్ మన నాగేంద్ర గారు మనకు అందజేస్తారు. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ ని కన్సల్ట్ చేయండి. అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ మహోదయ టీవీ, ఇండియన్ ఫ్రాంచైజ్ హబ్, అలాగే పాన్ ఇండియా బిజినెస్ టీవీ, అలా వీళ్ళ చాలా ఛానల్స్ ఉన్నాయన్నమాట. నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ప్లీజ్ డూ కాంటాక్ట్ దమ్ ఫర్ మోర్ అప్డేట్ అండ్ గెట్ యువర్ బిజినెస్ గెట్ సర్టిఫైడ్ బై లైసెన్స్ రస్తా. ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు తెలుగు బిజినెస్ ట్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణలో ట్రేడ్ లైసెన్స్ తీసుకున్న వాళ్ళు ఏ టైంకి మనం రెన్యువల్ చేసుకోవాలి, ఒకవేళ రెన్యువల్ చేసుకోకపోతే మనకు పెనాల్టీ ఎలా ఉంటుంది, దాన్ని పూర్తి వివరాలు మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ట్రేడ్ లైసెన్సు జిహెచ్ఎంసీ కాకుండా, అంటే జిహెచ్ఎంసీ బయట వాళ్ళకి మార్చ్ టు మార్చి ఉంటుందండి. సో జిహెచ్ఎంసీ ఉన్న వాళ్ళకేమో జనవరి టు డిసెంబర్ ఉంటుంది. ఒకవేళ జిహెచ్ఎంసీ కాకుండా వేరే వాళ్ళకి తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి టీడీఎంఏ సైట్లో మనకి చేయడం జరుగుతుంది. సో ఇది గవర్నమెంట్ చలన మనం ఎంతైతే ఇంతకుముందు పే చేసుకుంటామో ఎవ్రీ ఇయర్ మన సేమ్ అమౌంట్ మనం చలన పే చేసుకొని మన ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలి. మనం ఈ ట్రేడ్ లైసెన్స్ వచ్చేసి మార్చ్ 31 తర్వాత రెన్యువల్ చేసుకోవాలి. ఏప్రిల్ 30 వరకు మనకి రెన్యువల్ అనేది ఉంటుంది. ఈ లోపు మనం చేసుకుంటే మనకి రెన్యువల్ అనేది ఛార్జెస్ అనేది పడదు. సో లేకపోతే మనం పెనాల్టీ అనేది పే చేయాల్సి వస్తుంది ఏప్రిల్ 30 తర్వాత తీసుకునే వాళ్ళకి. మరియు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు మార్చ్ 31 తర్వాత అప్లై చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు ముందు ఒకవేళ జనవరిలో కానీ ఫిబ్రవరిలో అప్లై చేసుకుంటే మళ్ళీ వాళ్ళకి మార్చ్ వరకే వ్యాలిడ్ ఉంటుంది. సో కంపల్సరీ కొత్తగా ట్రేడ్ లైసెన్స్ చేసుకునే వాళ్ళు మార్చ్ 31 తర్వాత ట్రేడ్ లైసెన్స్ అనేది చేసుకోవాలి. ఏప్రిల్ 30 తర్వాత మనకి పెనాల్టీ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి పెనాల్టీ అనేది మనం తప్పించుకోండి, మనం టైం అనేది ట్రేడ్ లైసెన్స్ అనేది రెన్యువల్ చేయించుకోవాలి. ఒకవేళ మనం ఈ ట్రేడ్ లైసెన్స్ మనం టైం టు టైంకి మనకి రెన్యువల్ చేయకపోతే మనకి డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫికేషన్ వచ్చినప్పుడు మనకి 500 నుంచి 1000 రూపీస్ వరకు మనకి ఛార్జెస్ అనేది వేయడం జరుగుతుంది. ఈ పెనాల్టీ సపరేట్ ఉంటుంది, మన చలానా పేజీ వేరే ఉంటుంది. సో ఇలాంటి మనకు రిస్క్ ఎందుకు అనుకుంటే టైం టు టైం మనం ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాలి. జిహెచ్ఎంసీ వాళ్ళని చూసుకుంటే మనకి జనవరి టు డిసెంబర్ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఒకవేళ ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోకపోతే ఇప్పటి వరకు వాళ్ళు కూడా ట్రేడ్ లైసెన్స్ అనేది రెన్యువల్ చేసుకోండి. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు అది కూడా ట్రేడ్ లైసెన్స్ ఇప్పుడు మనకి పెనాల్టీ నడుస్తుంది. మన షాప్కి ట్రేడ్ లైసెన్స్ లేకపోయినా లేదా టైంకి రెన్యువల్ చేసుకోకుండా కానీ మనకి డిపార్ట్మెంట్ నుంచి మనకి నోటీస్ రావడం జరుగుతుంది, లేదా షాప్ సీజ్ చేయడం జరుగుతుంది. మనకి 10,000 నుంచి 20,000 దాకా పెనాల్టీ చేయడం జరుగుతుంది. సో అందరూ ఇది గమనించి మనం ఈ ట్రేడ్ లైసెన్స్ అనేది రెన్యువల్ అనేది చేయించుకోవాలి. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన ట్రేడ్ లైసెన్స్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చిన మనకు కాల్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్ మొత్తం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు తగిన టైంలో ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ మళ్ళీ కొత్తగా కూడా చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బిజినెస్ ట్రెండ్స్. థ్యాంక్ యూ.